ఈరోజు నేను ఒక అత్యాసక్తికరమైన విషయం చెప్పబోతున్నాను. ఈరోజు చాలామంది ఇస్కరియోతు యోధా వలె ఉంటూ వెన్నుపోటుదారులు ఎక్కువైపోయారు. కాబట్టి మనము ఎవరు తోడేలు వలె సంఘంలో ప్రవేశిస్తున్నారని తెలుసుకొని జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. అయితే ఈ విషయం చెప్పబోయే ముందు నేను దావీదు గురించి యెహోవా దేవుడు ఎందుకు నాతాను ద్వారా హెచ్చరికలు చేశాడనేది మీకు తప్పకుండా చెప్తాను. అంతకుముందు మనం ఒక విషయం గురించి తప్పకుండా తెలుసుకోవాలి. నాది హిందూ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేను పురాణాల మీద నాకు కొంత అవగాహన ఉంది. అయితే ఇక్కడ మహాభారతంలో నియోగం అంటే ఏంటో మనం తెలుసుకుందాము. మహాభారతంలో ఈ పద్ధతి కనిపిస్తుంది. ఎలా అంటే హస్తినాపుర రాజు విచిత్రవీర్యుడు పిల్లలు లేకుండా చనిపోయారు. అతని భార్యలు అంబిక, అంబాలిక. వంశం కొనసాగించడానికి మహర్షి అయిన వ్యాస మహర్షి ద్వారా వారికి సంతానం కలిగిందని కథ చెప్తుంది. అప్పుడు పుట్టిన వారే ధృతరాష్ట్రుడు, పాండురాజు. ఇక్కడ భర్త సోదరుడు కాదు, మరో వ్యక్తి ద్వారా సంతానం కలిగింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈయన వేదాలను విభజించి క్రమబద్ధం చేశాడని పురాణాలు చెప్తున్నాయి. మహాభారతం అనే మహాకావ్యాన్ని రచించాడని కూడా సాంప్రదాయం చెప్తుంది. ఆయనను కురు వంశానికి చెందిన ఋషిగా కూడా చెప్పబడుతుంది. ఇంతటి గొప్ప మహానుభావుడు హస్తినాపుర రాజు విచిత్రవీర్యుని భార్యలతో ఆ విధంగా నియోగం అనే ఒక చర్య ద్వారా వారికి పిల్లలు కలిగించడం ఇది ఎంతవరకు సమంజసము? మీకు ఇది తప్పుగా అనిపించడం లేదా? ఇప్పుడు బైబిల్లోకి వెళ్దాం. ఇక్కడ దావీదు మహారాజు సౌలుని ఎంతో గౌరవించాడు. ఎందుకంటే సౌలు దేవుని యొక్క అభిషిక్తుడని సౌలుని గౌరవించాడు. అతని కుటుంబాన్ని కూడా అదే గౌరవభావంతో చూశాడు. అతని పత్నులను కూడా ఆయన స్వీకరించలేదు. ఇది మీరు బైబిల్ చదివినట్టయితే, సమూయేలు గ్రంథం మీరు మళ్ళీ చదివినట్టయితే మీకు తప్పకుండా అర్థమవుతుంది. ఆయన భార్యలను కూడా ఈయన స్వీకరించలేదు. కాకపోతే మన రాజుల చరిత్రలో అది ఇటు బైబిలే కానీ అటు హిందూ గ్రంథాలైనా కానీ రాజుల చరిత్రలను చూసినప్పుడు ఒక దేశం ఇంకో దేశాన్ని ఆక్రమించి విజయం పొందినప్పుడు ఏం చేస్తారు? మొత్తం రాజ్యాన్ని ఆక్రమించుకొని రాజ్యంలో ఉన్నవన్నీ ఏ దేశపు రాజు అయితే గెలుచుకున్నాడో ఆ దేశపు రాజు సొంతం. ప్రతీది కూడా వస్తు వాహనాలతో సహా స్త్రీ పురుషులు పశుపక్షాదులు మొత్తం ఏమున్నాయో అంతా ఆ దేశానికి సంబంధించినవంతా ఈ దేశాల కబంధ హస్తాలలో ఉంటాయి. ఇంకా ఇది వీరి సొంతం అన్నమాట. ఆ విధంగానే ఆ ప్రాసెస్లో ఆ రాజ్యాన్ని దావీదు మహారాజు గెలుచుకున్నప్పుడు ఇంకా నువ్వు సంతృప్తి చెందలేదా? బెత్షెబాతో ఎందుకు పాపం చేశావని నాతాను ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరించాడు. ఈ విషయాన్ని ఎంత చిలువలు పలువలుగా చెప్తున్నాడంటే ఆ పాస్టర్ గారు, ఇది చాలా దారుణమైన విషయం. ఇందులో ఇందులో ఆ సత్యాన్ని మీరు గ్రహించలేకపోయారు. అది చాలా విచారకరం.